రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 160 సీట్లు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమివే అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అంతకు మించి కూడా విజయడంకా మోగించడం ఖాయమని ఆయన అన్నారు. టీడీపీ తరపున ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయనున్న నేతలకు వర్క్షాప్ నిర్వహించారు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి, అభివృద్ధి పదంలో నడిపించడానికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి 400కు పైగా లోక్సభ స్థానాలు గెలిచి కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ మనం 160కి పైగా సీట్లు గెలవబోతున్నాం. 25 లోక్సభ స్థానాల్లో కడప సహా 24 సీట్లు మనవే. కడప లోక్సభ స్థానం కూడా మనమే గెలవబోతున్నామన్నారు. కడపలో ఏ మొహం పెట్టుకుని వైసీపీ ఓట్లు అడుగుతుంది? బాబాయ్ మాదిరిగా అందరినీ లేపేస్తామని ఓట్లు అడుగుతారా? రాష్ట్రంలో అవినీతి, అరాచక, విధ్వంసక పాలన 2 నెలల్లో ముగిసిపోనుందన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, ఇదే మన లక్ష్యం, దీనికోసమే పోరాడాలి అంటూ పిలుపునిచ్చారు. తాను 160 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తానని వెల్లడించారు. అయితే పవన్ కళ్యాణ్ తో కూడా వీలైనంత విస్తృతంగా ప్రచారం చేస్తారని చెప్పుకొచ్చారు. వచ్చే 25 రోజులకు సంబంధించి పార్టీ అభ్యర్థులకు ఒక టైం టేబుల్ ఇస్తున్నాం, దాని ప్రకారం వీలైనంత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సోమ, మంగళవారాల్లో సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. సోమవారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో కుప్పంలోని పిఎస్ వైద్య కళాశాలలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి కుప్పంలోని టీడీపీ కార్యాలయానికి చేరుకుని మధ్యాహ్నం 2 గంటల వరకు నాయకులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3:30 కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట జరిగే బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఈ సభ సాయంత్రం 5:30 వరకు కొనసాగుతుంది. అక్కడి నుంచి ఏవీఆర్ కళ్యాణ మండపానికి చేరుకుని 6 నుంచి 7 గంటల మధ్య ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. అనంతరం టీడీపీ కార్యాలయానికి చేరుకుని 7:30 నుంచి రాత్రి 8:30 దాకా నాయకులతో సమావేశమవుతారు. అనంతరం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ చేరుకుని రాత్రి బస చేస్తారు. ఇక మంగళవారం ఉదయం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి 11 గంటలకు కేవీఆర్ కళ్యాణ మండపానికి చేరుకుంటారు. పార్టీలో చేరేవారిని కండువాలు కప్పి ఆహ్వానిస్తారు. అనంతరం కుప్పంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 టీడీపీ కార్యాలయానికి చేరుకుని 3:30 దాకా పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత రామకుప్పం మండలం రాజుపేట గ్రామం వద్ద హంద్రీ నివా కాలువను సాయంత్రం 4:30 నుంచి 5:30 దాకా పరిశీలిస్తారు. రాష్ట్రంలో మహిళలకు జరిగిన ఏ మేలైనా టీడీపీ ప్రభుత్వంలోనే జరిగిందని నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి కార్యక్రమ పర్యటనలో భాగంగా శనివారం ఉదయం చిల్లకూరులో శ్రామిక మహిళలతో ఆమె ముఖాముఖి మాట్లాడారు. అరాచక పాలన సాగిస్తున్న వైసీపీని గద్దెదించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు మహిళలు తమ కష్టాలను చెప్పుకోవడంతో పాటు డిమాండ్లను వినిపించారు. టీడీపీ పాలనలో ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువగా ఉండేదని, వైసీపీ పాలనలో డబ్బులు ఇస్తున్నామని చెబుతున్నారు కానీ అన్ని ధరలు పెంచేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల పరిశ్రమలో రోజుకు 250 మాత్రమే ఇస్తున్నారని వెల్లడించారు. జీతం పెంచమంటే కరెంటు బిల్లులు పెరిగాయి, కుదరదంటున్నారని చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో ఇంటర్ వరకు తమ కూతురు రూపాయి ఖర్చు లేకుండా చదివిందని, వైసీపీ ప్రభుత్వం రాగానే నర్సింగ్ చదివేందుకు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చిందని ఒక మహిళ భువనేశ్వరికి తన ఆవేదన చెప్పారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని, తమ ప్రభుత్వం వచ్చాక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల వేళ సీఎం జగన్ మరింత బరితెగించారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు అనుబంధ సంస్థ అయిన ఇండియాసోల్ కు సోలార్ పవర్ ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా భూములు దోచిపెట్టారు. అది కోర్టుకు ఒక్కరోజు ముందే హడావిడిగా ధారాదత్తం చేశారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 17,633 ఎకరాలు ఇండియాసోల్ కు అప్పనంగా ఇస్తూ ఈ నెల 15వ తేదీన 4 జీవోలు ఇచ్చారు. ఆ మరునాడే కోడ్ అమల్లోకి వచ్చింది. ఇండియాసోల్ కంపెనీకి నంద్యాల, అనంతపురం, కడపలో 2 చోట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులు నిర్మించడం కోసం ఈ భూమిని కట్టబెడుతున్నట్టు ఆ జీవోల్లో పేర్కొన్నారు. ఇందులో 12,918 ఎకరాలకు వార్షిక లీజు ఎకరానికి 31,000 మాత్రమే. మిగతా 4,714 ఎకరాలను ఉచితంగా వాడేసుకోమని ఇండియాసోల్ కు ఇచ్చేశారు. జగన్ సీఎంఐ దాదాపు 5 ఏళ్లవుతుంది. ఆయన వచ్చాక రాష్ట్రం నుంచి కంపెనీలు పారిపోవడం, ఉపాధి ఉద్యోగాలు లేక యువత, ప్రజలు వలసపోవడం చూస్తూనే ఉన్నాం. ఒక్క కంపెనీని కూడా ప్రారంభించడం చేతకాని జగన్ ఇప్పుడు ఎన్నికలు సమీపించిన వేళ రాయలసీమ వ్యాప్తంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు భారీ స్థాయిలో తీసుకొస్తామంటూ బినామీ కంపెనీలకు భూముల పందారం మొదలుపెట్టారు. 1000 ఎకరాలు ఇండియాసోల్ కు కట్టబెట్టారు కానీ దానివల్ల కనీసం 17 ఉద్యోగాలైనా ఇస్తారో లేదో ఆ జీవోలో చెప్పలేదు. బినామీ కంపెనీలకు భూములు దోచిపెట్టడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించడంలో లేదు.
ముఖ్యమంత్రి జగన్ తనను మంగళగిరిలో ఓడించేందుకు 300 కోట్లు పంపించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ డబ్బులు ఆయన గంజాయి, ఇసుక, మద్యం అమ్మి సంపాదించారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వైసీపీ కుట్రలు తిప్పికొట్టాలి, మాయమాటలకు మోసపోవద్దు అని ప్రజలను కోరారు. టీడీపీ హయాంలో నేరుగా కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లించేవారమని, జగన్ వచ్చిన తర్వాత కాలేజీలకు బకాయిలతో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానం తీసుకొస్తామని, విద్యార్థులకు వన్ టైం సెటిల్మెంట్ చేసి సర్టిఫికెట్లు అందేలా చూస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. పేదలకు విద్యను దూరం చేసే ఎయిడెడ్ విద్యా సంస్థల విలీన జీవో 115 రద్దు చేస్తామన్నారు. వైసీపీ పాలనలో గంజాయి ప్రతి గడపను తాకిందని, దీనివల్ల ఒక తరం నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లి టోలాస్ నగర్ లో ప్రచారం చేస్తుండగా ఓ తల్లి తనను కలిసిందని, తన పిల్లలు గంజాయికి బానిసలయ్యారని వాపోయిందని తెలిపారు. గంజాయి విజృంభణకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబే కారణమని, ఆయన తన దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేశారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని జగన్ తన పక్కన కూర్చోబెట్టుకుంటున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని లోకేష్ హామీ ఇచ్చారు. టీడీపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని వేధించేందుకు ఇంటెలిజెన్స్ విభాగం అడిషనల్ డీజీ ఆంజనేయులు సిబ్బందిని నియమించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ట్యాప్ చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. శనివారం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సమావేశంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ విశ్వేశ్వరరావు తచ్చాడుతూ ఫేక్ ఐడీ కార్డుతో పట్టుబడ్డారని తెలిపారు. ఇంటెలిజెన్స్ విభాగం నుంచి వచ్చానని, టీడీపీ నిర్వహించే మీటింగ్ ఫీడ్బ్యాక్ ఇంటెలిజెన్స్ కు అందించేందుకు వచ్చానని తెలిపారన్నారు. కానిస్టేబుల్ ఫోన్ ను పరిశీలించగా విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఫోన్ ట్యాప్ చేసినట్లుగా తెలిసిందన్నారు. ఇక ఆంజనేయులు టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసేందుకు పెగాసిస్ సాఫ్ట్వేర్ వాడుతున్నారని అనుమానంగా ఉందన్నారు. ఆంజనేయులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లోక్సభ ఎన్నికల శంఖారావానికి సన్నద్దమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ 100 రోజుల పాలనను అస్త్రంగా ఉపయోగించుకోనుంది. ఇదే అంశంతో రాష్ట్రంలో ప్రజలను ఓటు అడగాలని పార్టీ నిర్ణయించింది. 100 రోజుల్లో అమలు చేసిన పథకాలు, హామీలను ప్రజలకు వివరించి తమకు ఓటు వేయాలని కోరనుంది. రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన వచ్చిందని చెప్తున్న కాంగ్రెస్ దీన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఏప్రిల్ మొదటి వారంలో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. గత 10 ఏళ్ల కాలంలో సాధారణ ప్రజలకు దరిదాపుల్లోనూ లేని ప్రగతి భవన్ను మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్ గా మార్చి ప్రజల సమస్యలను నేరుగా వినడంతో పాటు ప్రజాపాలనను పునరుద్ధరించామని ప్రజలకు వివరించనుంది. హామీలను అమలు చేస్తున్నామని ప్రజలకు వివరించడానికి వీలుగా కమిటీలు కూడా వేయనుంది. ఇక లోక్సభ, అసెంబ్లీ బూత్ స్థాయిలో కమిటీలు వేసి ప్రతి ఇంటికి, ప్రతి ఓటరుకు 100 రోజుల పాలనను వివరించి ఓటు అడగాలని నిర్ణయించింది. ఇక బూత్ స్థాయిలో ప్రభావవంతంగా పనిచేసి కాంగ్రెస్ కు అత్యధికంగా ఓట్లు రాబట్టిన వారికి ఇందిరమ్మ కమిటీలో చోటు కల్పించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. అంతేకాకుండా నామినేటెడ్ పదవుల్లో వారికి అవకాశం ఇస్తామని సంకేతాలిచ్చారు. ఇక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన పలు సర్వేల ఫలితాలు కూడా కాంగ్రెస్ కు అనుకూలతలు ఉన్నట్లు స్పష్టం చేశాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా గత సర్కార్ హయాంలో మొదలుపెట్టిన సచివాలయ నిర్మాణం ఖర్చు దాదాపు రెట్టింపైంది. ఈ మొత్తాన్ని చూసి ప్రస్తుత ప్రభుత్వం విస్మయం చెందింది. ఇంత వ్యయం ఎందుకైంది, ఏ దానికి ఎంతెంత వెచ్చించారనే పూర్తి వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయమే ప్రస్తుతం ప్రభుత్వంలో తీవ్ర చర్చ నడుస్తోంది. నిన్న మొన్నటిదాకా సచివాలయ నిర్మాణ ఖర్చు వివరాలు తెలపాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా ఎవరు కోరినా బీఆర్ఎస్ సర్కార్ మంజూరు చేసిన 617 కోట్ల జీవో కాపీని చూపిస్తూ వచ్చింది రోడ్లు, భవనాల శాఖ. తాజాగా మాత్రం ఖర్చు పెరిగిన అంచనాలను నివేదించింది. ఈ మొత్తాన్ని 1140 కోట్లుగా పేర్కొంది. దీంతోనే పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం సంబంధిత మంత్రి కోరినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. ఇక వాస్తవానికి సచివాలయ నిర్మాణ ఖర్చు ఎంత అన్నది తేలడం లేదు. ముందుగా వేసిన నిధుల అంచనా, తర్వాత వ్యయం విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఆర్ఎండ్బీ అధికారులు ప్రభుత్వానికి సరైన సమాచారం ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా కోరినా ఇదివరకు నిర్ణయించిన బడ్జెట్ గురించే చెబుతున్నారు తప్ప వాస్తవ అంచనాలు, కేటాయింపులు, వ్యయం వివరాలు లేదు. ఈ తీరు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని శాఖలు వాటిలో జరిగిన ఖర్చులపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఆర్ఎండ్బీ చేపట్టిన సచివాలయంపై నిశిత పరిశీలన చేస్తోంది. సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీలోని మాజీ అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
ట్యాపింగ్ కుట్రలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఆయన హయాంలో పనిచేసిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సహా మొత్తం 8 మంది పోలీసు అధికారులు, ఒక మీడియా సంస్థ యజమాని, పలువురు రాజకీయ నేతలు భాగస్వాములని విచారణ అధికారులు గుర్తించారు. కస్టడీలోని ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ పర్యవేక్షణలో 10 బృందాలు ప్రభాకర్ రావు ఇంటితో పాటు మీడియా సంస్థ యజమాని శ్రవణ్ కుమార్ రావు ఇంట్లో కూడా శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు సోదాలు నిర్వహించాయి. పలు కీలక ఆధారాలు సేకరించాయి. శ్రవణ్ రావు నివాసంలో 7 ల్యాప్టాప్లు, 4 ట్యాబ్లు, 5 పెన్ డ్రైవ్లు, ఒక హార్డ్ డిస్క్, డీవీఆర్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అయితే కేసు ఎక్కడ తమ మీద పడుతుందోనన్న ఆలోచనతో ముందే ప్రభాకర్ రావు అమెరికాకు, శ్రవణ్ రావు లండన్ కు వెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో అధికారం చేజారడంతో కేడర్లో స్థైర్యం దెబ్బతిన్న వేళ నేతలంతా ఒక్కొక్కరుగా కారు దిగుతూ ఉండడంతో పార్టీ బలహీనపడిన వేళ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 3వ స్థానమేనని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. ఈ సమయంలో అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. శ్రేణుల్లో ధైర్యం నింపి కనీస సంఖ్యలోనైనా ఎంపీ సీట్లను దక్కించుకోవడం ద్వారా పార్టీ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఉగాది పండుగ తర్వాత ప్రచారం మొదలుపెట్టనున్నారు. గతంలో భారీగా బహిరంగ సమావేశాలకే ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్ ఈసారి వాటితో పాటు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లలో ఎక్కువగా పాల్గొనాలని నిర్ణయించారు. తద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తున్నారు. మొత్తం 17 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం ఉండేలా పార్టీ శ్రేణులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. కాగా రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను 13 స్థానాలకు ఇంతకు ముందే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ మరో 3 స్థానాలకు అభ్యర్థులను శనివారం ప్రకటించారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్యే టి పద్మారావు గౌడ్ను బరిలోకి దింపాలని యోచిస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆడపడుచు అఖిల కొడుకు మేక శరణ్ పై దృష్టి సారించింది. అతని కుటుంబం నివాసం ఉండే హైదరాబాద్ మాదాపూర్లోని అపార్ట్మెంట్ లో మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. నిన్న తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కొనసాగిన సోదాల్లో ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మరోవైపు శనివారం కవిత కేసు విచారణ సందర్భంగా ఈడీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కొన్ని కీలక అంశాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేసింది. సౌత్ గ్రూప్ ఆర్థిక లావాదేవీల్లో శరణ్ కీలక పాత్ర పోషించారని అఫిడవిట్ లో పేర్కొంది. అతని గురించి కవితను అడిగితే వివరాలేవి చెప్పడం లేదని తెలిపింది. ఈ కేసులో శరణ్ది కీలక పాత్ర అని తెలిసింది. కవితను అరెస్టు చేసేటప్పుడు ఆమె నివాసంలో శరణ్ కూడా ఉండడంతో ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అందులో సౌత్ గ్రూప్ లావాదేవీల సమాచారం గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. విచారణకు రావాలని 2 సార్లు పిలిచినా రాలేదని పేర్కొన్నారు. కేసు దర్యాప్తునకు అవసరమైన సమాచారం శరణ్ దగ్గర ఉందని ఈడీ పేర్కొంది. కవిత, మాగుంట శ్రీనివాసులరెడ్డి, సమీర్ మహేంద్ర కలిసి కుట్ర పన్ని ఇండోస్పిరిట్ ద్వారా అక్రమ లావాదేవీలు చేశారని, ఈ అక్రమ సొమ్మును శరణే బదిలీ చేశారని తెలిపింది. సమీర్ మహేంద్రను కూడా విచారించనున్నామని వెల్లడించింది. రాష్ట్రాన్ని దేశ డ్రగ్స్ రాజధానిగా సీఎం జగన్ మార్చేశారని ఏపీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. ఇండియాలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్ వైపే ఉన్నాయని శనివారం ఎక్స్ వేదికగా ఆమె విమర్శించారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణ, ఇప్పుడు యావత్ డ్రగ్స్ సప్లై చేసే క్యాపిటల్ ఆఫ్ ఇండియా. గంజాయి, హెరాయిన్, కొకైన్ ఏది కావాలంటే అది దొరికే పుట్ట ఆంధ్రప్రదేశ్. ఇండియాలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఏపీ వైపే చూపుతున్నాయి. డ్రగ్స్ వాడకంలోనూ రవాణాలోనూ నంబర్ 1 గా ఏపీని మార్చేశారు. టీడీపీ, వైసీపీ, బీజేపీలకు సిగ్గుపడాలన్నారు. కేంద్ర రాష్ట్రాల నిఘా వ్యవస్థ సపోర్ట్ లేకుండా వేల కోట్ల డ్రగ్స్ తీరానికి ఎలా చేరుతాయి? వీరి అండదండలతోనే డ్రగ్స్ రవాణాలో ఏపీని సేఫ్ హెవెన్ గా మార్చేశారు. తెర వెనుక ఎంతటి వాళ్లున్న నిజాలు నిగ్గు తేల్చాలని సీబీఐని కోరారు. ఆసియాలోని అతిపెద్ద డ్రగ్ డీల్ గా పరిగణించే ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చేందుకు పారదర్శక విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని షర్మిల కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై పోలీసులు ఏకపక్షంగా బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. నిబంధనల ప్రకారం ఇరు పార్టీలకు నోటీసులు ఇచ్చి బైండ్ ఓవర్ కేసులు పెట్టాలి. టీడీపీ సానుభూతి పరులపై మాత్రమే కేసులు పెడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన అమరావతి సచివాలయంలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో సమాన అవకాశాలు కల్పించాలని ఈసీఐ మార్గదర్శకాలుండే క్షేత్రస్థాయిలో పోలీసు అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ బృందాలపై అట్రాసిటీ కేసులు పెట్టి ప్రచారం ముందుకు సాగనివ్వకుండా చూడాలని పోలీసు యంత్రాంగంపై వైసీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సానుభూతి పరులపై సస్పెక్ట్ షీట్ తెరిచి పోలింగ్ రోజు స్టేషన్లో కూర్చోబెడతామని బెదిరిస్తున్నారు. వైసీపీకి చెందిన వారిపై ఇప్పటికే రౌడీ షీట్లను ఎత్తివేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు వేసే వాతావరణం కల్పించాలి.
ప్రతిపక్షాల ప్రచారం స్వేచ్ఛాయుతంగా జరిగే విధంగా చూడాల్సిన పూర్తి బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంది అని సీఈఓకు వివరించినట్టుగా పయ్యావులు తెలిపారు. ఇక విశాఖను డ్రగ్స్ రాజధానిగా చేయాలన్నది వైసీపీ ఆలోచన అని, 25,000 కిలోల డ్రగ్స్ బయటకు వచ్చాయంటే అందులోనూ 100% వైసీపీ నేతలు ఉన్నారని అన్నారు. గొడ్డలి ఘటనలాగా దీన్ని కూడా ఏమార్చే ప్రయత్నం జరుగుతోంది అని పయ్యావులు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన వ్యయ పరిమితికి మించి అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చు చేస్తే వారిపై వేటు పడేలా కేంద్ర ఎన్నికల కమిషన్ సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు పయ్యాల పూర్వ డైరెక్టర్ జనరల్ పీకే డాష్ పేర్కొన్నారు. ఇక స్వేచ్ఛాయుత ఎన్నికలు అవినీతికి అడ్డుకట్ట అనే అంశంపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీకే డాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన వ్యయ పరిమితి కన్నా అధికంగా ఖర్చు చేసినట్లు రుజువు కావడంతో ఎన్నికల్లో గెలిచిన మధికూడ అశోక్ చౌహాన్, నరోత్తమ్ మిశ్రా, ఊర్మిళా జాదవ్ల సభ్యత్వాలను రద్దు చేసినట్లుగా గుర్తు చేశారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ పేర్కొన్న వ్యయానికి 100 రెట్లు ఖర్చు పెడుతున్నా ఏ ఒక్కరిని తొలగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల వ్యయాలపై సీలింగ్ లేకపోవడంతో ఎన్నికల బాండ్ల రూపంలో వేలాది కోట్ల రూపాయలు పొంది ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మారుస్తున్నారన్నారు. ఏపీలో దాదాపు 3 లక్షల మంది వాలంటీర్లు అధికార పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని, వీరిపై కఠిన చర్యలు చేపట్టాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు వాలంటీర్లను పెన్షన్, రేషన్, బియ్యం లాంటి పథకాలకు దూరంగా ఉంచాలన్నారు. ప్రధాని సభలో పోలీసుల వైఫల్యం కనిపించిందని, రాజకీయ ప్రత్యర్థుల హత్యలను పోలీసు యంత్రాంగం నివారించలేకపోయిందని ఆక్షేపించారు. వీటిని కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలించాలని కోరారు. మండల, జిల్లా స్థాయి ఎన్నికల అధికారుల ప్రవర్తనా నియమావళిని సక్రమంగా అమలు చేయాలన్నారు. వాలంటీర్లు, బూత్ లెవెల్ అధికారుల అక్రమాల ఫలితంగా ఓటర్ల జాబితా లోపభూయిష్టంగా మారిందన్నారు. అర్హత కలిగి ఓటు పొందని వారు ఏప్రిల్ 15 వరకు ఓటర్లుగా నమోదయ్యే అవకాశం ఉందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇసుక అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా అందించాల్సిందే అని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. స్థానికంగా నిర్మాణాలు చేపడుతున్న వారికి ఇసుకను ఉచితంగా అందించాలని నిబంధనలు 2015 నాటి ఇసుక రవాణా మార్గదర్శకాలు ఉన్నప్పటికీ పోలీసు, రెవెన్యూ సిబ్బంది తమను అడ్డుకుంటున్నారంటూ పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. అధికారుల చర్యలతో ఇసుక దొరక్క ఇళ్ల నిర్మాణాలకు ఆటంకం ఏర్పడుతుందని ప్రజలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్వస్థలాల్లో సొంత ఇంటి నిర్మాణం కోసం, సొంత అవసరాల కోసం స్థానిక ప్రజలు, మండల కేంద్రాల్లోని ప్రజలు ఉచితంగా ఇసుకను తీసుకువెళ్లొచ్చని పేర్కొంది. 1, 2, 3 కేటగిరీల్లో ఉన్న ఇసుక రీచ్ల నుంచి ఉచితంగా ఇసుకను తీసుకువెళ్లేందుకు అనుమతిస్తున్నామని తెలిపింది. ఇక స్థానికంగా ఉన్న వాగులు, వంకలోని రీచ్లని 1, 2, 3 కేటగిరీ కిందకే వస్తాయి. గోదావరి, కృష్ణా నదుల ఇసుక రీచ్లు, మున్నేరు లాంటి పెద్ద ఉపనదుల్లోని రీచ్లు తప్ప ఇతర స్థానిక వాగులు, చిన్న ఉపనదుల రీచ్ల నుంచి ఉచితంగా ఇసుకను తీసుకువెళ్లే వెసులుబాటు ఈ ఉత్తర్వులతో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇసుక కొరత లేకుండా, నిర్మాణాలు ఆగకుండా చూడాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. రహదారుల నిర్మాణం, పేదల కోసం ప్రభుత్వం నిర్మించే ఇందిరమ్మ ఇళ్లు, ఇతర ప్రభుత్వ పథకాలకు ఇసుకను ఉచితంగా అందించాలని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించింది. కేరళ ప్రభుత్వం అసాధారణ చర్యకు దిగింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 4 బిల్లులపై సంతకాలు చేయకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసాధారణ జాప్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రాష్ట్రపతి వద్ద యూనివర్సిటీ లాస్ బిల్లు 2021, కేరళ కోఆపరేటివ్ సొసైటీస్ బిల్లు 2022, యూనివర్సిటీ లాస్ బిల్లు 2022, యూనివర్సిటీ లాస్ బిల్లు పెండింగ్ లో ఉన్నాయని, అయితే ఎలాంటి కారణం చెప్పకుండానే వాటిని పక్కన పెట్టేశారని పినరయి సర్కార్ ఆ పిటిషన్ లో పేర్కొంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెక్రటరీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఆయన అదనపు కార్యదర్శి పేర్లను కూడా సిపిఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేర్చింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తన వద్ద 7 బిల్లులు పెండింగ్ లో పెట్టుకున్నారని, అందులో 4 బిల్లులు చాలా జాప్యం తర్వాత రాష్ట్రపతికి పంపగా అక్కడ కూడా పెండింగ్ లో ఉండిపోయాయని పిటిషన్ లో కేరళ సర్కార్ వివరించింది. ఇలా అసాధారణ జాప్యం చోటు చేసుకోవడం చట్టం ముందు అందరూ సమానమే అని, రాజ్యాంగంలోని సెక్షన్ 14ను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. రాజ్యాంగంలోని 22వ సెక్షన్ ప్రకారం కేరళ రాష్ట్ర ప్రజలకు అందాల్సిన సంక్షేమం అందకుండా చేసినట్టు అవుతుందని పేర్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను నీటి నిల్వ చేసేందుకు నిర్మించారా లేక నీటి మళ్లింపు కోసమా? బ్యారేజీల గేట్ల నిర్వహణ షెడ్యూల్కు బాధ్యులెవరు? ఇది సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సలహాలకు భిన్నంగా ఏమైనా జరిగిందా? నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ సంస్థ ఏమైనా లోపాలు గుర్తించిందా? వర్షాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీల తనిఖీలు నిర్వహించారా అంటూ
పలు ప్రశ్నలను కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా గల నిపుణుల కమిటీ నీటిపారుదల శాఖపైకి సంధించింది. ప్రస్తుతం బ్యారేజ్లు నిర్మించిన స్థలాన్ని ఎంపిక చేయడానికి గల కారణాలు, ప్రత్యామ్నాయంగా పరిశీలించిన స్థలాల వివరాలు, 3 బ్యారేజ్ల నిర్మాణం ప్రధాన లక్ష్యాలను తెలపాలంది. దీర్ఘకాలంలో వీటి రక్షణకు ఏం చర్యలు తీసుకోవాలో సూచించాలని తెలిపింది. ఇక ఈ నెల 20 నుంచి 22 వరకు పర్యటించిన కమిటీ తిరిగి వెళ్తూ కీలకమైన విభాగాలకు ప్రశ్నావళి అందజేసి ప్రతి ప్రశ్నకు ఆధారాలతో జవాబులు ఈ నెల 24వ తేదీన అందజేయాలని కోరింది. ఒక్కో విభాగానికి 20 నుంచి 50కి పైగా ప్రశ్నలుండడంతో నీటిపారుదల శాఖ కొంత సమయం కోరినట్టు తెలిసింది. నిపుణుల కమిటీ ప్రశ్నల పరంపరను చూసి ఇంజనీర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రాజెక్టు ఇంజనీర్లు, నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల నుంచి 150కి పైగా ప్రశ్నలకు సమాధానం కోరినట్టు తెలిసింది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఆమె తండ్రి రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ లో చేరిక వాయిదా పడింది. ప్రస్తుతం మంచి రోజులు లేకపోవడంతో హోలీ తర్వాత చేరిక ఉంటుందని మేయర్ సన్నిహితులు చెబుతున్నారు. ఈ నెల 22న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి స్వయంగా బంజారాహిల్స్ లోని మేయర్ నివాసానికి వెళ్లి మంతనాలు జరిపి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉన్న నేపథ్యంలో ఆమె పదవికి ఢోకా ఉండదని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. ఫలితంగా పార్టీలో చేరేందుకు మేయర్ సుముఖత చూపారు. శనివారమే మేయర్ కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరిగినా మంచి రోజులు లేకపోవడంతో హోలీ తర్వాత చేరితేనే మేలు జరుగుతుందని ఆమె కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ మేరకు 27న ఆమె పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. నగరానికి చెందిన పలువురు కార్పొరేటర్లు ఆమెతో పాటు కాంగ్రెస్ లో చేరుతారని సమాచారం. అయితే ఆమె డివిజన్ ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గంతో పాటు పక్కనే ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కార్పొరేటర్లను పార్టీలో చేర్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ కు చెందిన కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా లేరని తెలిసింది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనను అరెస్టు చేసి రిమాండ్ కు పంపడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టు చట్ట వ్యతిరేకమని, తనను వెంటనే విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరారు. తొలుత కేజ్రీవాల్ తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ను సుప్రీం తిరస్కరించడంతో కేజ్రీవాల్ తన పిటిషన్ను చివరి నిమిషంలో ఉపసంహరించుకున్నారు. తనకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ గతంలోనే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో మధ్యంతర రక్షణ కావాలని కోరినందువల్ల తన అరెస్టుపై హైకోర్టుని ఆశ్రయించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు న్యాయవర్గాలు తెలిపాయి. అయితే ఆయన పిటిషన్పై వెంటనే విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. హోలీ సెలవు తర్వాత బుధవారం కోర్టు పునః ప్రారంభమైనప్పుడు ఈ పిటిషన్ను విచారణకు లిస్టింగ్ చేయనున్నారు. ఢిల్లీ మద్యం విధానాన్ని కేజ్రీవాల్ రూపొందించారని, కొన్ని ప్రైవేట్ కంపెనీలకు 12% మేరకు లాభాల్లో వాటా ఇచ్చేందుకు ఆయన కుట్ర పన్నారని, తన సన్నిహితుడు విజయ్ నాయర్ ద్వారా సౌత్ గ్రూప్ ను సంప్రదించి ముడుపులు కోరారని ఈడీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి విరుచుకుపడ్డారు. అవినీతి వ్యతిరేక జన్లోక్పాల్ ఉద్యమంలో భాగమైన ఆయన ఇప్పుడు అవినీతి కేసులోనే అరెస్టు కావడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. కోట్లాది మంది ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని, ఆయన రాజకీయ ఆశయాలు 2011 నాటి ఉద్యమాన్ని నాశనం చేశాయని ఆరోపించారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం బాధగా ఉందన్నారు. ఒకప్పుడు అవినీతిపై పోరాటంలో తన సహచరుడు ఇప్పుడు అవినీతి కేసులోనే అరెస్టు కావడం విడ్డూరంగా ఉందన్నారు. జన్లోక్పాల్ రాజకీయ ప్రత్యామ్నాయం విఫలం కావడం దురదృష్టకరమన్నారు. రాజకీయ ఆకాంక్షల వల్లే అవినీతి వ్యతిరేక ఉద్యమం నాశనమైందని కేజ్రీవాల్ ను ఉద్దేశించి అన్నా హజారే తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ స్వరాజ్ పుస్తకంలో మద్యం పాలసీకి సంబంధించిన అంశాలపై 2022లో రాసిన లేఖలోనే తాను హెచ్చరించినట్లు గుర్తు చేశారు. భూటాన్లో 2 రోజుల అధికార పర్యటన ముగించుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సాయంత్రం స్వదేశానికి వచ్చారు. భూటాన్లో అధికారికంగా పర్యటించిన మోదీకి భూటాన్ ప్రధాని త్రెసింగ్ టొబగే కృతజ్ఞతలు తెలిపారు. మోదీని తన సోదరుడిగా పేర్కొంటూ వాతావరణ ప్రతికూలత ఎదురైనప్పటికీ, స్వదేశంలో లోక్సభ ఎన్నికల బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మోదీ ఇచ్చిన గ్యారంటీ నిలుపుకున్నారని ప్రశంసించారు. దీన్ని మోదీకి గ్యారంటీ ఫెనోమినస్ అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆయన తన సందేశాన్ని తెలియజేశారు. వాతావరణ ప్రతికూలత కారణంగా షెడ్యూల్ కు ఒకరోజు ఆలస్యంగా భూటాన్ వెళ్లిన నరేంద్ర మోదీ తన పర్యటన ముగించుకుని పారో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తిరిగి పయనమయ్యారు. ప్రత్యేక గౌరవార్థం విమానాశ్రయం వద్ద ఆయనకు భూటాన్ రాజు జిగ్మే కేసర్ నాంగ్వేల్ వాంగ్చుక్, ప్రధాని త్రెసింగ్ వీడ్కోలు పలికారు. అనంతరం మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ లో కృతజ్ఞతలు తెలిపారు. భూటాన్లో పర్యటన తనకు ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని, భూటాన్ రాజు, ప్రధాని, ఇతర ప్రముఖులను కలుసుకునే అవకాశం లభించిందని, ఇరు దేశాల మైత్రి సంబంధాలను మరింత పెంపొందించే విధంగా తమ మధ్య చర్చలు జరిగాయని అన్నారు. తనకు భూటాన్ ప్రతిష్టాత్మక పౌర పురస్కారం జూగ్ గాల్పో లభించినందుకు కృతజ్ఞతలని, భూటాన్ ప్రజలు చూపించిన ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలని అన్నారు. భారతదేశం ఎప్పటికీ భూటాన్ కు విశ్వసనీయ మిత్రుడిగా, భాగస్వామిగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 150కి పెరిగింది. ఈ మారణ హోమం తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ఘనిస్తాన్ శాఖ ప్రకటించింది. అయితే ఉగ్రవాదులకు ఉక్రెయిన్తో సంబంధాలున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. దీన్ని ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. తమతో యుద్ధాన్ని మరింత కాలం పాటు పొడిగించడానికే పుతిన్ ఈ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది. ఉగ్రదాడి నేపథ్యంలో పుతిన్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న 4 పారిపోయి ఉక్రెయిన్ సరిహద్దు దాటడాన్ని ప్రయత్నిస్తూ పట్టుబడ్డారని తెలిపారు. వారితో పాటుగా మొత్తం 11 మందిని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయన్నారు. దాడిని పాశవిక ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. దాడి నేపథ్యంలో ఆదివారం దేశవ్యాప్తంగా సంతాప దినంగా ప్రకటించారు. మాస్కో శివార్లలోని క్రాస్ నోగర్స్ ప్రాంతంలో ఉన్న క్రాకస్ సిటీ హాల్లో సోవియట్ యూనియన్ కాలం నాటి పిక్నిక్, రాక్ బ్యాండ్ అలాగే సంగీత కార్యక్రమాన్ని తిలకించడానికి శుక్రవారం వందలాది మంది తరలివచ్చారు. ఆ హాల్లో 6200 మంది కూర్చోగల సామర్థ్యం ఉంది. కొద్దిసేపట్లో మ్యూజిక్ షో ప్రారంభమవుతుంది అనగా రాత్రి 7:40 సైనిక దుస్తులు ధరించిన 4 ఉగ్రవాదులు AK-47 తుపాకులతో ఒక మినీ వ్యాన్ లో వచ్చారు. వచ్చి రాగానే హాల్లోకి ప్రవేశించి అమాయక జనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. రష్యా రాజధాని మాస్కోలోని మారణకాండపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఈ ఘటనను అనాగరిక చర్యగా అభివర్ణించిన ఆయన దీనికి కారకులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఒకరోజు సంతాప దినం పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రక్తపాతం సృష్టించిన ఉగ్రవాద ఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రత్యక్ష దాడుల్లో పాల్గొన్న 4తో పాటు 11 మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించిన ఆయన వారిని ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అదనపు భద్రతా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మరోవైపు ముష్కరులకు ఉక్రెయిన్తో సంబంధాలున్నాయని తనకు సమాచారం అందినట్లు పుతిన్ పేర్కొన్నారు. ఉగ్రవాదులను సరిహద్దులు దాటించేందుకు ఉక్రెయిన్కు చెందిన కొందరు సహకరించారని రష్యా మీడియా పేర్కొంది. అయితే ఈ వార్తలను కీవ్ ఖండించింది. తమకేమీ సంబంధం లేదని స్పష్టం చేసింది. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు ఇప్పటి వరకు ఆధారాలు ఏవీ లేవని అమెరికా వెల్లడించింది. అయితే ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ఇప్పటికే ప్రకటించుకుంది.